ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చైనా, జర్మనీ ఇటువంటి దేశాలతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ 2349 ఈ స్థాయిలో పోవటానికి పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పవర్ డిమాండ్ ప్రొజెక్షన్స్ సరే, ఈ పవర్ డిమాండ్ అసలు జనరల్ గా మన రాష్ట్రంలో ఎలా ఉంది? గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, రాష్ట్ర ఆవిష్కరణ జరిగిన తర్వాత ఈ డిమాండ్ ఎలా ఉంది అని చూస్తే 2014 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2018-19 వరకు దాని డిమాండ్ 14.2% గా గ్రోత్. ఇది యాక్చువల్స్, అంటే గతంలో ఎట్లా గ్రోత్ ఉందో ఇది ఊహాజనితమైంది కాదు, లేకపోతే మనం ఎస్టిమేషన్ చేసేది. గతంలో ఇట్లా గ్రోత్ వచ్చింది. ఆ తర్వాత 2020-21 నుంచి చూస్తే దీని గ్రోత్ 5.44% ఇయర్ వైజ్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్. 2023-24 అండ్ 24-25 మీరు చూస్తే 23-24 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి దీని ఆ ఇయర్ గ్రోత్ 9.85%, అంటే నియరింగ్ అబౌట్ 10% గ్రోత్ కనిపించింది. ఈ 10% గ్రోత్ అంటే మనం చాలా సందర్భాల్లో చెప్పాం, పీక్ డిమాండ్ ఏ రకంగా వచ్చిందనేది కూడా చూపించాం. సో మనకి ఈ 10% గ్రోత్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఒకసారి డిమాండ్ పెరిగిందో మనకు తెలుసు. అట్లాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకుంటున్న అనేక ప్రొజెక్షన్స్, ప్లాన్స్, ఉదాహరణకి మూసీ రిజర్వేషన్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ దావోస్ వెళ్లి ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మంత్రి గారు రకరకాల అగ్రిమెంట్లు ఎంఓయూ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మ్యాక్సిమం వాళ్ళు దృష్టి పెట్టిన డేటా సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఒక జీసీ గ్లోబల్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ హైదరాబాద్ లో ఒక గ్లోబల్ హబ్ గా ఇక్కడ తయారు కాబోతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మనం స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు వేసినటువంటి క్యాల్కులేషన్ గ్రోత్ చూస్తే ఇది ఈ రకంగా 8.50, అంటే నేరుగా 9% దాకా దీని గ్రోత్ ఉండబోతున్నాం. అట్లాగే వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక టార్గెట్ కూడా పెట్టుకుంది. ఆ టార్గెట్ ఏంటంటే 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి కావాల్సిన విధంగా ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతాం. సో $3 ట్రిలియన్ ఎకానమీగా పోవాలి అంటే ఈ రాష్ట్ర జిఎస్డిపి కూడా ఆ స్థాయిలో పెరగాలి. ఆ స్థాయిలో రాష్ట్ర జిఎస్డిపి పెరగాలి అంటే దానికి కావాల్సినటువంటి పవర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా ఎట్లా ఉండాలనేది లెక్కేస్తే జిఎస్డిపి నియరింగ్ అబౌట్ 13% దాకా గ్రోత్ అవసరం ఉంది. ఆ 13% జిఎస్డిపి గ్రోత్ కి కావాల్సినటువంటి పవర్ క్యాల్కులేట్ చేస్తే దాని ప్రకారం నియరింగ్ అబౌట్ 10% 10% పవర్ గ్రోత్ ఈ రాష్ట్రానికి అవసరం. సో మీరు ఆ 10% గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఇయర్ వైజ్ మనకి ఉదాహరణకి 25-26 18,826, అట్లాగే 29-30 కల్లా 27,562, అట్లాగే 35-36 కల్లా 34-35-36 48,000. ఇలా పెరుగుతూ 10% లా పెరుగుతూ 2046-47 కల్లా 1,39,310 మెగావాట్స్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం.
సో ఈ స్థాయిలో గ్రోత్ ఉండబోతా ఉంది ఈ రాష్ట్రం. సో ఈ రాష్ట్రానికి ఈ స్థాయిలో ఇంత గ్రోత్ అవసరం ఉంటే మనం ఉన్నటువంటి కాంట్రాక్టెడ్ కెపాసిటీ ప్రస్తుతం ఉన్నది ఎంత చూస్తే, ఉదాహరణకి టోటల్ ఇన్స్టాల్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ వచ్చేసి 20,754. దీంట్లో సోలార్ ఇంత, విండ్ 128, హైడ్రో ఇంత, అదర్ ఎన్సీ ఇంత, విండ్ కలిపితే 26 April 26 కల్లా నియర్ అబౌట్ యూ రిక్వైర్ దిస్ కెపాసిటీ యాజ్ ఆన్ కొత్తవి కూడా యాడ్ అయితే 24,769. ఇప్పుడు వారి కాంట్రాక్ట్ కెపాసిటీ ఇప్పుడు ఆన్గోయింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కూడా కలుపుకుంటే మొత్తం రాష్ట్రంలో అందుబాటులో ఉండబోయేటువంటి పవర్